భారతదేశంలో ప్రపంచంలో లేనటువంటి ఒక కొత్త పరిస్థితి, భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన పరిస్థితి కుల సమస్య. ఈ కుల సమస్యకు పునాదులేంటి, ఎలా ఈ దేశంలో కులం పాతుకుపోతూ ఉంది, కుల నిర్మూలన జరగాల్సిన అవసరం ఉంది అని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ భావిస్తుంది. టీయూసీ కూడా భావిస్తుంది. కులాంతరాలు లేని, మతాంతరాలు లేని, ఆర్థిక అంతరాలు లేని ఒక సామాజిక వ్యవస్థ రూపొందాలి అని కోరుకుంటుంది. కుల నిర్మూలన జరగాలని కోరుకుంటుంది. ఒక 2 ఉదాహరణలు మీకు చెప్తా, ప్రాక్టికల్గా దాన్ని ఎట్లా పరిష్కరించాల్సి వచ్చిందో అనేది చెప్తాం మీకు. ఒకటి, ఒక ఇద్దరు ఇష్టపడ్డారు ఒక ఇంట్లో. వాళ్ళు బ్రాహ్మణ కులం, అబ్బాయి బలిజ కుటుంబం. ఇద్దరు ఇష్టపడి ఇంట్లో చెప్పారు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో అబ్జెక్షన్ ఏం లేదు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో అభ్యంతరం వచ్చింది. అభ్యంతరం వస్తే జాతకాల పిచ్చి ఉంటుంది కదా, జాతకాలు చూపించారు. జాతకాలు చూయిస్తే వాళ్ళిద్దరికి మధ్య ఏ కోశాన కలవదు వాళ్ళకి అని చెప్పిండు పాపనాయన. అటు ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం వాళ్ళకి అదే చెప్పాడు. ఒక్క గణం కదా, ఏవో ఉంటాయి కదా గణాలు, పాదాలు ఏవో ఉంటాయి కదా, అవి ఏవి కూడా పిసరు కూడా కలవవు అని చెప్పి. ఇక ఈ అమ్మాయి తండ్రి వాళ్ళ బ్రాహ్మణుడు ఏం చెప్పిండంటే, అసలు పెళ్ళి అంటూ జరగకూడదు, అసలు జరిగితే పిల్లలే గారు అని చెప్పిండు. ఇది ప్రాక్టికల్ గా జరిగిన విషయం, పిల్లలే గారు అని చెప్పిండు. ఇక వాళ్ళ నాన్న, అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి నేను చెయ్యను గాక చెయ్యని పెళ్ళి అని కూర్చున్నాడు. పెళ్ళే చేయను, ఎందుకంటే పిల్లలే గారంట. అంటే ఆ తండ్రి కూడా ఎవరు, ఒక కాలేజీలో ప్రిన్సిపల్ గా చేసిండు, పెద్ద చదువులు చదువుకున్నాడు. వీటన్నిటికీ వ్యతిరేకంగా కూడా కొన్ని సందర్భాల్లో తానే ప్రత్యక్షంగా ఇంటర్ కాస్ట్ పెళ్లిళ్ళు కూడా చేసినోడు. కానీ తన కూతురు దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ పడి ఈ మాట మాట్లాడిన సందర్భంలో ఒక ప్రశ్న వచ్చింది. కమ్యూనిస్టులు ఉంటారు కదా, అక్కడ కూడా లాజికల్ గా ఆలోచించేటోళ్ళు ఉంటారు కదా. ఏం ప్రశ్న వచ్చిందంటే, పిల్లలు ఇతనికి కారని చెప్పిందా, ఎవరిని పాపనైనా చేసుకుంటే కూడా కానని చెప్పిండ్రా అనే ప్రశ్న వచ్చింది. అంతే కదా, పిల్లలు కారు అని అంటే ఆ పూజారి ఎవరైతే అబ్బాయి తల్లిదండ్రులకు ఆ బాపునైనా చెప్పినాయన్నాడో ఆయన పచ్చి బ్రాహ్మణవాది కాబట్టి అస్సలు పెళ్లి జరగకూడదు అనేది ఖచ్చితంగా భావించి ఒక భయం చొప్పించి పంపించిండు. జరిగిన తర్వాత సమస్య ఎక్కడొచ్చింది, పిల్లలే కారంటున్నారు కాబట్టి వీళ్ళకి కారన్నారా, వేరే వాళ్ళకు కూడా కారన్నారా, అంటే అబ్బాయి లోపమా అమ్మాయి లోపమా జాతకం లోపమా అని తెలుసుకోవడానికి ఒక లాజికల్ ప్రశ్న పడింది. సమాధానం చెప్పలేకపోయాడు అమ్మాయి తండ్రి. సమాధానం ఎట్లొస్తుంది, ఆయన అంత లోతుగా ఆలోచించలేదు. తర్వాత వాళ్ళకి చెప్దాం, వాళ్ళు ఇంత జాతకాలకి అలవట్లేదని అబ్బాయి వాళ్ళకు చెప్దాం, రేపు భవిష్యత్తులో అమ్మాయిని మళ్ళా రేపు వేధించకుండా మీ వల్ల ఇట్లయింది, ఈ నష్టం జరిగింది, ఒక ఫలానోళ్ళు చచ్చిండ్రు, ఇవి చచ్చిండ్రు అని రేపు బద్నాం చేస్తారు. కాబట్టి అవి చెప్పే ఓకే చేస్తే ప్రొసీడ్ అవ్వాలి పెళ్లికి అనేది డెసిషన్ తీసుకొని ఆ ఇంటికి పోయి వాళ్ళకి చెప్తే మేము కూడా చూపించాం, మాకు కూడా ఒక్క గణం కలవాలి, ఒక పాదం కలవలేదు అని చెప్పింది. మరి ఏమనుకుంటున్నారంటే, మా పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, రేపు ఎప్పుడు కూడా ఇలాంటి తెప్పి పొడవం మేము అని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినాక ఇంకా ప్రశ్న ఎక్కడుంది, మళ్ళా కొర్రి వచ్చింది. ఇలా సాంప్రదాయం పెళ్లి చేస్తే సాంప్రదాయబద్ధంగా ఇవి కలవలేదు కదా జాతకాలు, నా నమ్మకంలో అమ్మాయి తండ్రి కలవలేదు కదా, కాబట్టి నేను సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేయను, రిజిస్టర్డ్ పెళ్లి చేస్తాను. మంచిది, ఇంకా మంచిదే రిజిస్టర్డ్ పెళ్లి. కానీ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఏంటంటే కొంచెం తాళి ఆటి నమ్మకాలు ఉన్నాయి. ఈ నమ్మకం పోయింది కానీ ఆ నమ్మకం ఉంది, బాపనోడు పూజ తాళి కట్టాలని నమ్మకం ఉంది. అయితే మేమైతే రిజిస్టర్డ్ పెళ్లి చేస్తా అని అమ్మాయి తండ్రి చెప్పిండు. అబ్బాయి తల్లిదండ్రులు సరే మీ పద్ధతిలో మీరు చేయండి, మా పద్ధతిలో మేము చేసుకుంటామని చెప్పింది. పెళ్ళి అయింది, మొత్తం మీద మంచిగా ఉన్నారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే
అక్కడ సామాజిక వర్గంగా ఇది అగ్రవర్ణమైన, సామాజిక వర్గంగా వాళ్ళు కింది సమస్యలో ఉన్నా ఎట్లా ఈరోజు ఆచారాలు, మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు, పూజారి వృత్తి ఇవన్నీ ఎంత బలంగా పాతుకుపోయి ఉన్నాయి. పెళ్ళయింది, 2 పిల్లలు కూడా వాళ్ళకి. అది ఇప్పుడు అసలు ఏమైందనే ఉంటది కదా, పెళ్ళయింది, 2 పిల్లలు. మరి పిల్లలు ఎట్లా పుట్టాయని కొంగిరి ప్రశ్న మళ్ళా తండ్రిని అడిగింది. అమ్మాయి తండ్రిని అడిగితే ఏం మాట్లాడలా. అంటే తమ మూర్ఖత్వము ప్రాక్టీస్ లోనే పోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలు. ఇంకొక పెళ్లి, వాళ్ళు ఇంటర్ కాస్ట్ పెళ్ళే. అమ్మాయి వాళ్ళు వైశ్యాసు, అబ్బాయి ఎస్సీ. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు 2 స్టూడెంట్స్ ఉండి పెళ్లి చేసుకున్నారు, ఇష్టపడ్డారు. ఆర్య సమాజంలో పెళ్లి అందరం కలిసి చేసినాం. చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కుల ప్రస్తావన లేదు, కుల సమస్య లేదు. మెల్లమెల్లగా మంచిగా చదువుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ పోయారు. అనుకోకుండా అబ్బాయికి జడ్జి పోస్ట్ వచ్చింది, అడిషనల్ జడ్జిగా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీవితం ఉంది. అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చింది, మంచిగా జీవిస్తున్నారు. పిల్లలు కూడా పెద్దగా అవుతూ వచ్చారు. పిల్లలకు కూడా మా కులం ఏందని ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు చెప్పలా, కులం ఏమీ లేదు మాకు అన్నట్టు పెంచుకుంటూ వచ్చారు. తీరా హయ్యర్ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసరికి, హయ్యర్ ఎడ్యుకేషన్ దగ్గర ఒక చోట ఐఐటిలో సీట్ రావాల్సిన దశలో రానప్పుడు అప్పుడు వాళ్ళు రిజర్వేషన్, తండ్రి రిజర్వేషన్ ఉపయోగించడానికి ప్రయత్నం చేసింది. కానీ అప్పటి వరకు ఆ పిల్లవాడికి ఆ స్కూల్లో నేర్చుకున్నది ఏంటంటే రిజర్వేషన్ వ్యతిరేక ఆలోచనలు పెరిగి ఉన్నాయి. అబ్బాయికి రిజర్వేషన్లు పొందడం అంటే వాళ్ళు చదువులేని నిరక్షరాస్యులు, కుక్షులు అని పెరిగిండు అబ్బాయి. తన ఎడ్యుకేషన్ వాతావరణంలో అలాంటి వాతావరణంలో పెరిగాడు. తీరా అప్పుడు ఈ అబ్బాయికి కులం చెప్పింది, ఈ క్యాస్ట్ రిజర్వేషన్ ఉపయోగిద్దాము అంటే అబ్బాయి సైకలాజికల్ గా డిప్రెస్ అయిపోయాడు. అసలు వద్దు నేను చదవన్నా మానేస్తా కానీ రిజర్వేషన్ ఉపయోగించుకొని నేను సీట్ పొందాను, చదవనని కూర్చున్నాడు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇది ప్రాక్టికల్ గా కులాలు నిర్మూలన అవ్వాలి, మనం ఏ కులం ఉండొద్దు అని కులాంతర వివాహాలు చేసుకున్న చోట కూడా ఎదుర్కొంటున్న సమస్యను కూడా మనము కమ్యూనిస్టులుగా పరిష్కరించాలి. అది ప్రతి ఆచరణలో మనం వెళ్లాల్సి ఉంటుంది. ఆ పరిష్కారం కూడా దొరికింది. నువ్వు మళ్ళీ 1 ఇయర్ పోతే పోయింది నువ్వు అనుకుంటున్న ఫీలింగ్. ఎందుకంటే తనకి ఇవన్నీ తెలియదు. ఒక మంచి ఆర్థిక వ్యవస్థ, హోదా, అంటే తండ్రి జడ్జి కాబట్టి ఆ హోదాతో అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి అకస్మాత్తుగా ఈ ప్రస్తావన వచ్చేసరికి ఆ డిప్రెషన్ వెళ్ళి పిల్లని కాపాడుకోవాలి. తర్వాత మెల్లమెల్లగా ఆలోచనలు మార్చుకోవచ్చు. 1 ఇయర్ లాస్ అయితే లాస్ అవునని మళ్ళీ కోచింగ్ చదివిపించి మంచి సీట్ వచ్చింది, చదువుకుంటున్నాడు. ఆ భావనల్లో అందరం సమిష్టిగా కలిసి పోగొట్టగలిగాం ప్రాక్టికల్ గా. అయితే ఎందుకు ఇది అంటే ఇన్ని సమస్యలు సమాజంలో, కులం ఉండడం ఒక సమస్య, కులంతో పాటు కుల తత్వం కలిగి ఉండడం ఒక సమస్య, కుల విద్వేషం ఉండడం ఇంకొక సమస్య. ఇన్ని రకాల సమస్యలు ప్రస్తుతం మన సమాజంలో ఎదుర్కొంటున్నాం. ఈ సమాజంలో చెప్పాలంటే వీటన్నిటిని ఎదిరించుకుంటూ ముందుకు పోవాలి అంటే ఏటికి ఎదురెదరడమే మన లక్ష్యం కావాలి. ఏదో ఉన్నదాన్ని ఇది ఇట్లా అట్లా అని మెత్తడం సరిపోదు. ఏటికి ఎదురెదుకుంటూ పోవడమే సమస్యకి పరిష్కారాన్ని చూపించగలుగుతాం. అది రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇందాక అభివృద్ధి చెందిన దేశాలలో కులం పోయింది, వృత్తులు కూడా అందరూ అన్ని రకాల పనులు చేసే సామాజిక వ్యవస్థ, అందరూ అన్ని పనులు చేసే సామాజిక వ్యవస్థ అక్కడ ఉంది. కానీ అక్కడ అంతరాలు లేవా? విపరీతమైన ఆర్థిక అంతరాలు, రంగు అంతరాలు ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి మన దేశంలో కులాల వృత్తులుగా ఉండి వీళ్ళే ఈ పనులు చెయ్యాలి అనే దాన్ని అందరూ చేయడం అనేది నిషేధంగా కొనసాగుతున్న వ్యవస్థలో దీన్ని ఇలాగే కొనసాగించడానికి దీని వెనకాల ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ నేపథ్యం ఏమిటి అనేది కూడా మనం ఆలోచించాలి, పరిశోధించాలి. ఈరోజు కార్మిక వర్గం ఇక్కడ ఎక్కువ వచ్చారు. ప్రాక్టికల్ గా నిన్ననే మాకు ఒకటి ఎదురైంది. మనము కులాల చూడం కదా, మన టీయూసీ ఒక సంఘం కమిటీ వేసి పడేసినాం. వాళ్ళలో నుంచి ఎన్నుకొని కమిటీ వేసాం. కమిటీ వేస్తే ఇప్పుడు అందులో ఉన్న ఎవరెవరు ఏ కులాల వాళ్ళు ఉన్నారో
వాళ్ళ రాజకీయాలు, కుల రాజకీయాలు నడిపే వాళ్ళు, అరే ఆమె ఓమా నువ్వు మనది ఈ కులం, నువ్వేంది ఆ కులము ఆ సంఘంలో ఉంటావేంటి, మనం ఈ ఫలానా కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక కులంగా ఒక సంఘంగా ఉండాలి, నువ్వు ఆ సంఘంలో ఉండడానికే వీల్లేదు అనే చర్చ కూడా ఒకటి జరుగుతూ ఉంది. మన లీడర్స్ ఉన్నారనుకో, మన లీడర్స్ అందరం పుట్టుకతో కులంతో ఏం పుట్టాం, పుట్టిన తర్వాత మనం వచ్చిన సామాజిక వర్గం నుంచి కులం ఉంటది. కానీ మనం కుల ప్రస్తావన లేకపోయినా మన మీద మన కులంలోనే ఎదిగిన ఒక సామాజికంగా ఆర్థికంగా బాగా ఆర్థికంగా ఎదిగిన మనుషులు మన కులంతో మనల్నే వేలు పొడిచే, కన్ను పొడిచే సందర్భాలు కూడా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్నాయి. నోరెత్తకుండా, జీతం అడగకుండా, ప్రశ్నించకుండా, అడగకుండా ఉండేటువంటి నేపథ్యం కూడా ఈరోజు చాలా విపరీతంగా కొనసాగుతుంది. మన కులపోడే మన అధికారిగా ఉన్నాడు కాబట్టి మనం ప్రశ్నించొద్దు. మన కులపోడే ఫలానా వైస్ ఛాన్సలర్ ఉన్నాడు, మన కులపోడే ఫలా అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, మనం మనోడికి వ్యతిరేకంగా పోరాడాలా? పోరాడకూడదు అని చెప్తున్నారు. మరి ఒక మాట, కులమంటే కుళ్ళురా, మతమంటే మత్తురా, కుల మతాల ఎత్తులు, దోపిడోళ్ల చిత్తులు అని అంటాం. మరి ఇక్కడ మన కులపోడే మన కులం వాళ్ళకి ఎందుకు పరిష్కరించలేకపోయినరు? మన కులపోడే, మన మతమోడే మన సమస్యకి పునాదులలో మన కష్టం లేకుండా, బాధ లేకుండా, జీతం కోసం కొట్లాడకుండా ఉండే బతుకును ఎందుకు ఇవ్వలేకపోయినరు? ఇది మనం ప్రశ్న వేసుకోవాలా లేదా? వేసుకోవాలి. అట్లాగే మరి మన కులపోడే మన కులపోళ్ళు కింద పనులు చేస్తున్నారే, వీళ్ళని అభివృద్ధి చెందాం, పర్మనెంట్ చేద్దాం, లేదా పర్మనెంట్ కావాలని మనం మన వాళ్ళ తరఫు నుంచి పోట్లాడదామని చెప్తున్నారా? చెప్పట్లే. ఏం చెప్తున్నారు? కొట్లాడకండి, మీరు సంఘం ఏర్పడకండి, యూనియన్ ఏర్పరచుకోకండి, ఏర్పరచుకుంటే మీకు ఆగం అయిపోతుంది, నిన్ను ఫస్ట్ ఉద్యోగంలోంచి తీసేస్తా అని బెదిరిస్తున్నాడు. మరి వాళ్ళ ఆలోచన కుల ఆలోచన లేదా ఆధిపత్య ఆలోచన, పెత్తందారి ఆలోచన? ఏ ఆలోచనతో ఆ మనుషులు మనల్ని డీల్ చేస్తున్నారు? మనము కింద ఆర్థికంగా చితికిపోయిన, బలహీన పడిన, అన్ని పనులు చేస్తున్న మనల్ని మాట్లాడడానికి మనల్ని కులం అని చెప్తున్నారు. మన సమస్య పరిష్కారం కావడానికి కులం చెప్పట్లే ఇక్కడ. ఈ విషయాన్ని కూడా విద్యా సంస్థల్లో అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని కూడా కార్మిక రంగాల్లో పనిచేస్తున్న చోట అర్థం చేసుకోవాలి. ఈ విషయాలని కూడా అన్ని చోట్ల అర్థం చేసుకోవడమే కాదు, మన పిల్లలు ఇష్టపడితే బాజాప్తగా, సగర్వంగా మన పిల్లలకి ఇంటర్ కాస్ట్ పెళ్లిళ్ళు చెయ్యాలి అని శబ్దం కూడా పూనాలి. చదువు అందాలి, ఉద్యోగం అందాలి, ఆత్మగౌరవంతో బతకడం మన పిల్లలకి నేర్పాలి. కులం లేని, మతం లేని మనుషులుగా మనం ఉండాలి, వాళ్లకు నేర్పాలి. వీటి వెనకాల పునాది క్లియర్ గా మనకు కనబడుతుంది కదా. ఎందుకు ఇది వచ్చింది అని తెలిసినాక ఈ వచ్చిన దాంట్లో వివక్ష ఉందా లేదా, దుర్మార్గత్వం ఉందా లేదా, అన్యాయం ఉందా లేదా, మనుషులమందరము ఒకటే అయినప్పుడు, మానవులందరూ అమ్మ పొట్టలో నుంచే పుడుతున్నప్పుడు, బ్రహ్మ గీసిన గీత లేదా మనువు రాసిన రాత, తలకాయలో నుంచి బాపనుడు పుట్టిండు, చేతుల్లో నుంచి క్షత్రియులు పుట్టిండు, పొట్టలో నుంచి ఇంకోళ్ళు పుట్టిండు, కాళ్ళలో నుంచి, తొడల్లో నుంచి మనుషులు పుడుతున్నారా? తలకాయలో నుంచి మనుషులు పుడుతున్నారా? మరి ఇంత క్లియర్ గా తెలిసినాక ఇంత సైన్స్, ఈరోజు రోబోకి పిల్లలు కనిపిస్తున్నారట. మనిషికి కనాల్సిన పిల్లలు రోబోకి కనిపించే శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని పెంచుకున్న మనలో ఉన్న అజ్ఞానాన్ని ఎందుకు తొలగించుకోవట్లేదు? మనలో మనం ఇంకా కులంతో, మతంతో ఎందుకు దగ్గర అయిపోయి కులపరంగానే, మతపరంగానే చూడాల్సిన స్థితి ఎందుకుంది? అందుకనే ఒక కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టులుగా లేదా సమాజం మొత్తం కూలంకషంగా మారాలని కోరుకునేటువంటి కార్మికులుగా డెఫినెట్ గా వీటికి వ్యతిరేకంగా కూడా మన చుట్టూ ఉన్న సామాజిక వ్యవస్థపై పోరాటం చెయ్యాలి. సత్యశోధక సమాజ స్థాపనకి ఒక లక్ష్యం ఉంది, ఆశయం ఉంది. అది ఎవరికి ఏమి చేసినా ఒకటి కావాలని కోరుకున్నాడు. భూమి కూడా ఈరోజు మనిషి ఆత్మగౌరవంతో బతకడానికి భూమి కావాలి అని గ్రహించిన వాడు జ్యోతిబా పూలే. ఈ కుల సమస్యకి పరిష్కారం కావాలంటే ప్రతి వాళ్ళకి భూమి ఉండి తన స్వతంత్రతో తను పనిచేసుకోగలిగే శక్తియుక్తులు కావాలని కోరుకున్నవాడు
జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే గురించి ఎవరు చెప్పినా భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ ఆమెనే. అనేక అవమానాలు పడింది. ఆమె స్కూల్ కి చెప్పడానికి పోతే అక్కడ ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు పెండదల్లి, కళ్ళాపు తల్లి, మొహం మీద ఒక చీరను సంకల పెట్టుకొని స్కూల్ కు పోయే చీర మార్చుకొని మళ్ళీ చదువు చెప్పింది. అన్ని పోరాటాలు, అంత సామాజిక వివక్ష మీద పోరాటం చేయడం వల్ల, కొట్లాడడం వల్లనే వ్యవస్థ మారుతుంది తప్ప కాంప్రమైజ్డ్ పాలసీతో వ్యవస్థ మారదు. సమస్యలకు మూలాలు తెలుసుకోవాలి, మూలాలను పెకిలించే పరిష్కార మార్గాల్ని వెతకాలి, పోరాడాలి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని చైతన్యవంతం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీ ముగిస్తుంది. థ్యాంక్ యూ.